నమస్కారం. ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అసలు కృష్ణాష్టమి అంటే అందరికీ తెలిసిందే. మరి కృష్ణాష్టమి రోజు బోలెడన్ని వంటలు చేసి కృష్ణుడికి నైవేద్యం పెడతాము, ఇది కూడా అందరికీ తెలిసిందే. మరి అందుకే ఇవాళ అభిరుచి కూడా స్పెషల్ వంటలతో స్పెషల్ గెస్ట్ తో రెడీ అయిపోయింది. మరి ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్స్ ఏంటో చూడాలి అంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. మరి మొదలు పెట్టేద్దామా ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్ ఎన్టీఆర్ మసాలా అభిరుచిని. మన మొదటి సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి కృష్ణాష్టమి స్పెషల్ వంటలే అండి. వాళ్ళు స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పేసాను మన ఆడియన్స్ కి. ఓకే, ఎందుకంటే కృష్ణాష్టమి అనగానే సాయంత్రం పూట ఎక్కువ పని ఉంటుంది, సందడిగా ఉంటుంది. చాలా రకాల వంటలు చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలు పంచి పెట్టడము, బోల్డెన్ వెరైటీస్ కదా. అలాగే సాయంత్రం కాగానే అందరు కూడా అలా వీధిలోకి చేరేసి ఆ ఉట్టి కొట్టడం సందడి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళేమో చక్కగా అలా ముస్తాబ్ చేసి పిల్లల్ని అంత. కృష్ణాష్టమి అంటే ఒక మంచి హ్యాపీగా సందడి పండగ. ఈ రోజు జస్ట్ మినిట్ లో ఎలాగో సెలబ్ స్పెషల్, సో హ్యాపీగా మీకు ఒక వంటే అనమాట ఈ రోజు. ఎక్కువ పని లేదు. సో ఈ రోజు మరి ఏం చేస్తున్నారు గుమగుమల్లో? కాజు పాలక్ పులిహోర చేస్తున్నారు. ఓ, అదే కాజు పాలక్ అనగానే కర్రీయా అని అనుకోబోతున్నా, దాన్ని మళ్ళీ అటు తిప్పి మన నైవేద్యానికి పెట్టుకునే విధంగా హ్యాపీగా చెప్పేశారు పులిహోర. అవునండి. ఓ నైస్. ఓకే, మరి కాజు పాలక్ పులిహోర అంటండి, చాలా వెరైటీగా ఉంది కదా రెసిపీ. మరి ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాజు పాలక్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కాజు పాలక్ పులిహోర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. ఏ పండగైనా అందరికి ముందుగా గుర్తొచ్చేది పులిహోర పాయసం. సో పులిహోరలో ఎప్పుడు ఒకటే రకంగా ఎందుకు చేసుకోవాలి? దాంట్లో కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. మనమే పులిహోరలో బోల్డ్ అనే వెరైటీస్ చూపించాము. ఇంకా మనం చూపించినవి కాకుండా ఇంకా కొంతమందికి వేరే వేరే రకాలు కూడా తెలుసుంటాయి. సో ఇలా ఎవరికి తెలిసిన వెరైటీ వాళ్ళు పులిహోర చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు రొటీన్ గా చేసుకునే బదులు కొద్దిగా హెల్దీగా చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజుగారు ఈరోజు ఆకుకూర కలిపారనమాట దాంట్లో. అవును. ఓకే, ఎందుకంటే పులిహోర అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది బాగా. సో ఆ పులిహోరలోనే కొద్దిగా ఇలాంటి ఆకుకూరలు, అప్పుడప్పుడు మనం వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా చూపించాము. అలాంటివన్నీ మిక్స్ చేసేస్తే వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే, ముందుగా నేను రైస్ ఉడికించి పెట్టేసాను. ఓకే, కొద్దిగా ఆయిల్. ఓకే, సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు. సో ఇది మెయిన్ పులిహోరలో చాలా మందికి ఇష్టం. కాస్త కొంచెం బాగా అలా నల్లగా వేగితే కొద్దిగా కరకరలా అంటే క్రిస్పీగా అవుతాయి కదా, తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది. చాలా మంది పులిహోరలో అవే వెతుకుతూ ఉంటారు. నేనైతే ముందు వెతుక్కుంటూ ఉంటా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు, అంటే కారాన్ని బట్టి. వాళ్ళకి దొరకలేదు అనుకోండి, అంటే వాళ్ళ ప్లేట్ లో అని అడుగుతారు. ఓకే, పోపు దినుసులు. ఓకే, సో మనం ఏ కాంబినేషన్ లో పులిహోర చేసుకుంటున్నా మెయిన్ ఆ పోపు అనేది చక్కగా వేగితేనే మనకి మిగతా అన్నంకంతా కూడా రుచి అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి పులిహోర పోపు. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువ. ఓకే, సో పులిహోర కానీ ఫస్ట్ పల్లీలు కూడా అందరికీ గుర్తొస్తాయి. కాకపోతే ఇక్కడ కొద్దిగా వెరైటీగా కాజుతో చేస్తున్నాం కాబట్టి పల్లీలు అవాయిడ్ చేసుకుని జీడిపప్పు వేసుకోవచ్చు. అప్పుడు ఆ జీడిపప్పు టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో అంటే పులిహోర అనగానే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటారు కాబట్టి సరే జీడిపప్పు మరీ అంతకి కష్టం కొద్దిగా వేయాలంటే కూడా.
అలాంటప్పుడు కొద్దిగా ఆప్షనల్ గా కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ప్రసాదాలు పంచిపెట్టడానికి కొంచెం ఎక్కువ 2-3 గ్లాసులు చేసుకుంటారు కదా, అలాంటప్పుడు కొద్దిగా కష్టం కాబట్టి కొద్దిగా జీడిపప్పు కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు మనకు రంగు రావాలండి. ఓకే, సో అవి ఎలాగో ఫాస్ట్ గా రంగు వచ్చేస్తాయి కాబట్టి ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ పోపు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా కూడా ముఖం చంద్రబింబంలాగా అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటాం. ఇందుకోసం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాము, క్రీమ్లు అవి అప్లై చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. టమాటాను ఉడికించుకుని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకుని ఈ గుజ్జుని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ముఖం కాంతివంతంగా, క్లీన్గా, ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో పాలకూర పేస్ట్ అలాగే పాలకూర పేస్ట్ కొంచెం పసుపు అనేది కంపల్సరీ. పులిహోర అంటే కంపల్సరీ పసుపు ఉండాల్సిందే. అంటే అది గ్రీన్ కలర్ లో వచ్చినా ఏ కలర్ లో వచ్చినా కూడా పసుపు పడితే ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. సో ఆకుకూరల్లో పాలకూర కాకుండా ఇంకా దేంతో చేసుకోవచ్చు రాజు గారు? ఇది మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, అంటే అది ఆకుపలంగానే వేసుకోవాలి. ఓకే, చుక్క కూర తీసుకోవచ్చు. చుక్క కొద్దిగా పులుపు వస్తుంది కాబట్టి గోంగూర పులిహోర చేసుకున్న టైప్ లో వస్తుంది. సో బచ్చలాకుతో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఆప్షన్స్ చూసుకొని మనకి ఆకుకూర ఏదైతే సెట్ అవుతుందో దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఎలాగో మనకి సీజన్ లో దొరికినప్పుడు మామిడికాయ, చింతకాయ, చింత చిగురు, ఉసిరికాయ ఇలాంటివి ట్రై చేస్తుంటాం కదా. అవి లేనప్పుడు ఉట్టి పులిహోరే చేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ. కాబట్టి ఎందుకు అలాగా ఉట్టి పులిహోర, నిమ్మకాయ, ఇంకా అదేంటి చింతపండు, దీని బదులు ఇలా ఆకుకూరలు గనక వేస్తే పులిహోరలోనే మనకి వెరైటీస్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఉప్పు. ఓకే, సో పాలకూర కూడా మనకి కొద్దిగా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పులుపు, కొద్దిగా ఈ పచ్చిమిర్చి ఘాటు ఇది కొంచెం ఎక్కువగానే ఉండాలి. దీంట్లో ఎక్కువ ఉంటే మనకి బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. ఎందుకంటే మళ్ళీ పులిహోర అనగానే మనకి కొంచెం ఆ పులుపు, ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఫైనల్ గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్. సో దీనికి నిమ్మకాయ కాంబినేషన్ అయితేనే బాగుంటుందేమో కదా చింతపండు కంటే నిమ్మకాయనే బాగుంటుంది. సో ఆకుకూర ఇవన్నీ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా, పులుపు కంటే ఇదే బాగుంటుంది. చింతపండు పులిహోర ఏంటంటే ఉట్టి ఆ చింతపండుతో చేసుకుంటేనే, అంటే వేరే ఏమి యాడ్ చేయకుండా సెట్ అవుతుంది. నిమ్మకాయ ఏంటంటే మనం చాలా రకాల కర్రీస్ లో, రైస్ ఐటమ్స్ లో కూడా నిమ్మరసం అనేది పిండుకుంటూ ఉంటాం కదా. సో అలాగా ఆ నిమ్మకాయ పులిహోరకైతే ఇలాంటి కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి అనుకుంటా. మనం ఏ రకంగా తీసుకున్నా అంటే వేరే వేరే కూరగాయలతో కానీ, మీరు చెప్పినట్టు ఆకుకూరలతో కానీ ఎన్ని చేసినా దానికి ఈ నిమ్మకాయ అయితేనే సెట్ అవుతుంది. ఓకే, గ్రీన్ పులిహోర కదా. అప్పుడప్పుడు మనం గ్రీన్ అంటే పరోటాస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, గ్రేవీస్ అవి చూస్తూ ఉంటాం కదా. అవును. సో ఇక్కడ గ్రీన్ పులిహోర స్టవ్ కట్టేసి ఓకే నిమ్మకాయ పిండి ఇస్తారా? సార్ బాగా కలిపేసుకుంటే రెడీ అండి. సో కలర్ ఏదొచ్చినా ఆ పోపు వల్ల అది పులిహోరలానే అనిపిస్తుంది నాకైతే. అంటే కొద్దిగా ఎక్కువ ఎండుమిర్చి, కొంచెం ఎక్కువ పోపు గింజలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఓకే, కాజు పాలక్ పులిహోర రెడీ. ఓకే అండి, మరి వేడి వేడిగా కాజు పాలక్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పాలక్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పాలక్ పులిహోర రెడీ.
తయారీ విధానం చూసారు కదండి. సాధారణంగా కృష్ణాష్టమికి సాయంత్రం పూట రకరకాల రైస్ ఐటమ్స్ చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. కొన్ని రకాల పొళ్ళు అవి వాడి ఎప్పుడు అలా రొటీన్ గా మనం చేసుకునే వెరైటీస్ తో పాటు కొద్దిగా వెరైటీగా ట్రై చేయాలంటే ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తే మనకి అంటే ఇన్వైట్ చేసిన వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది, పంచి పెట్టడానికి బాగుంటుంది. ముఖ్యంగా దేవుడికి కూడా కొద్దిగా మనము వెరైటీ టేస్ట్ రుచి చూపించినట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ పులుపు తగులుతూ తగులుతుంది, పాలకూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అంటే మనం కొంచెం జీడిపప్పు ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకున్నాం కదా, అవి కూడా గుళ్ళు బాగా తగులుతూ. ఒకవేళ అవి చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకుంటే కూడా మనకి ఇంకా రైస్ అంతా ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయి స్ప్రెడ్ అవుతాయండి. అలా చేసుకోవచ్చు. ఇలా అంటే పప్పు పలంగా కనిపించాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, లేదనుకుంటే చిన్న చిన్నగా మీరు చెప్పినట్టు చాప్ చేసుకొని వేసుకున్నా ప్రతి బైట్ లో కూడా ఒక్కొక్క చిన్న ముక్క తగులుతూ ఉంటుంది. అవును, బాగుంది రాజు గారు ఐడియా, చాలా టేస్టీ. సో చూసారు కదండి పులిహోర, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. బొప్పాయి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తహీనత రాకుండా నివారిస్తుంది, ఇంకా డైజెషన్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు కదా, కానీ బొప్పాయి మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ పులిహోర చూసేసారు కదా. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి మీ చేతి వంటల్లో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సౌమ్య అండి, నేను వారసిగూడ నుంచి. వారసిగూడ, ఓకే. హాయ్. హాయ్, మీ పేరేంటి? నా పేరు శైలజ, నేను నాగర్ కర్నూలు నుంచి వచ్చానండి. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? మా పిన్ని అవుతుందండి. ఇప్పుడు మీ పిన్నే? అవును. ఏ వరుసలో అలాగా? మమ్మీ వాళ్ళ సిస్టర్. ఓ అవునా, చిన్న పిన్న. లాస్ట్ ఎంతమంది పిన్నెలు ఉన్నారు? ఇంకో పిన్ని ఉంది, మమ్మీ వాళ్ళు 4 members. లాస్ట్ ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం వెరైటీ ప్రిపేర్ అయ్యారు మీరు? నేను సేమియా దద్దోజనం చేస్తున్నాను. సేమియా దద్దోజనం. మీరు? బేసన్ హల్వా. బేసన్ హల్వా. సో రెండు స్వీట్స్ అన్నమాట. ఓ సారీ, మీరు సేమియా దద్దోజనం. ఓకే, హాట్ అండ్ స్వీట్. సేమియా అనగానే నేను బ్లైండ్ గా సేమియా పాయసానికి వెళ్ళిపోయాను. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ నేను చేస్తానండి సేమియా దద్దోజనం. ఓకే ఓకే, మరి సేమియా దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సౌమ్య స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? బౌల్ లో 1 కప్ కర్డ్ తీసుకోవాలండి. ఓకే, సో కర్డ్ మొత్తం లో కొంచెం సాల్ట్ వేయాలండి, అంటే తగినంత. ఓకే, అంటే సేమియాకి అంత సరిపడా. దీన్ని బాగా కలపాలండి. అంటే కర్డ్ లో మనం సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కలిసేలా కలపాలి. కొంచెం దీంట్లో వాటర్ కలుపుకోవాలి. ఓకే, చాలండి. ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా సేమియా, ఇది దీంట్లో కలిపేసుకోవాలండి. ఓకే, సో కర్డ్ లో సేమియా నానాలా కొంచెం? ఒక 2 minutes అట్లా వేసి వదిలేసేయాలి. ఓకే, ఎందుకంటే అందులో మనం సాల్ట్ వేసాం కదా, సాల్ట్ అయినా సేమియా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో బేసిక్ గా కృష్ణాష్టమికి దద్దోజనం కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అంటే కృష్ణాష్టమి రోజు కూడా మా ఇంట్లో మేము 5 రకాల పులిహోరలు 5 రకాల పులిహోరలు. అవునండి. ఈ రోజు మేము ఒక రకం పులిహోర చూపించాము, ఇంటికి వెళ్ళాక చేసుకోండి. ఓకే, మీ 5 రకాల్లో ఒక రకం అయిపోతుంది. ఓకే, 5 రకాలు అంటే ఏమేమి చేస్తారు? కొబ్బరి పులిహోర, పుట్నాల పులిహోర, పల్లీలు, చింతపండు, నిమ్మకాయ పులిహోర, పెరగన్నం. ఈ రోజు మేము పాలకూర పులిహోర చేసి చూపించాము, అది చేసుకోండి ఇంటికి. ఓకే, ఇంటికి వెళ్ళాక తప్పకుండా చేస్తాను, ఎందుకంటే మీరు ఎలాగ 5 రకాలు చేస్తారన్నారు కదా. అవునండి. చూసారా, ఇందాక నేను అన్నానా, ఒక్కొక్కళ్ళు
వాళ్ళకి తోచిన వెరైటీస్ చేస్తానని ఇప్పుడు ఈవిడ పుట్నాల పులిహోర అన్నారు. అంటే పుట్నాల పప్పు పుట్నాల పొడి వాడి చేస్తారనుకుంటా. సో ఇట్లా పులిహోరలో కూడా మనం రకరకాలు చేసుకోవచ్చు. అందుకే ఈ రోజు రాజు గారు బ్రిలియంట్ గా పాలకూరతో మనకి పులిహోర చేసి చూపించారు. సో ఇది రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. దీనికి పోపు పెట్టుకున్నాను. ఓకే. సో పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 1 year అవుతుందండి. 1 year అవుతుందా? వంటలన్నీ వచ్చేసాయా? వంటలన్నీ వచ్చండి. ముందు నుంచి వచ్చా? ముందు నుంచి వచ్చండి. ఇది మా మమ్మీ నేర్పించింది నాకు. మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం ఇది. మీ హస్బెండ్ కంటే దద్దోజనం ఇష్టమా? అవునండి. మీ హస్బెండ్ కంటే ఇష్టమా? మా హస్బెండ్ కి చాలా ఇష్టం. ఒకసారి చేసి టేస్ట్ చూపించాను. నువ్వు చెప్పింది ఎలా ఉంది సార్? మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం అంటే మా హస్బెండ్ కంటే నాకు దద్దోజనం అంటే చాలా ఇష్టం అని చెప్పినట్టుంది. ఓకే. సో జస్ట్ పోపుకి సరిపడా ఆయిల్. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు. ఓకే. అంటే పోపుకి సరిపడా పచ్చిమిర్చి. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు సౌమ్య? మా హస్బెండ్ ఎయిర్టెల్ ఆఫీస్ లో మేనేజర్ అండి. ఓ, పేరేంటి? జనార్దన్ అండి. జనార్దన్. దీంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఓకే. కొంచెం కరివేపాకు, కొన్ని మిరియాలు, ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఇది మాడిపోతుంది కాబట్టి. ఓకే. చాలా మంది ఎక్కువ మిరియాలు అంటే దాంట్లో వేస్తే నోటికి తలుగుతాయని ఇష్టపడరు కాబట్టి కొన్ని వేసుకోవాలండి. లేదా కొద్దిగా క్రష్ చేసేసి వేసుకున్నా కూడా అంటే టేస్ట్ టేస్టీగా ఉంటుంది. అవును. కాబట్టి మొత్తం మిరియం అంతా పంట కింద పడకుండా బాగానే ఉంటుంది. ఇలా ఇస్తేనేమో ఒకవేళ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు పక్కన పెట్టేయచ్చు. లాస్ట్ దీంట్లో కొత్తిమీర. ఓకే. సో మన వర్కింగ్ సౌమ్య? లేదండి, నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. సో పోపు అంతా రెడీ కదా? పోపు అంతా రెడీ అండి. ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్నామండి మనము, పోపు కలిసేలా. ఓకే. సేమియా దద్దోజనం అయిపోయిందండి. ఓకే. సో రెడీ అండి. పోపు మంచి స్మెల్ వస్తుంది. ఓకే. ఓకే, మరి సేమియా దద్దోజనం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేసే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సేమియా దద్దోజనం రెడీ. ఓకే అండి, మరి సేమియా దద్దోజనం తయారీ విధానం చూసారు కదా. అండ్ సేమియా దద్దోజనం రెడీగా ఉంది. రాజుగారు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు, పోపు అయితే మంచి వాసన వస్తుంది. మరి ఉప్పులు కారాలు అన్ని సరిపోయలేదు. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే. బాగుంది సౌమ్య దద్దోజనం. సో ఆ సేమియా అంతా సాఫ్ట్ గా, అంటే ఇప్పుడు కొంచెం లూజ్ గా ఉంది కదా, అలా ఉంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మరి ముద్దలా ఉంటే తీసుకోలేము. అంటే ఆ సేమియా కూడా అంత చుట్టుకుపోయినట్టు అవుతుందేమో. సరిపోయాయి అన్ని కూడా, ఉప్పులు కారాలు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. చూసారు కదా దద్దోజనం. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ముఖ వర్చస్సు మెరుగుపడాలంటే మార్కెట్లో దొరికే క్రీమ్లు, ఫేస్ ప్యాక్లే వాడక్కర్లేదండి. మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి చక్కగా ముఖ వర్చస్సును పెంచుకోవచ్చు. అదెలా అంటారా? పాలలో కొద్దిగా గంధం కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు బాగా మెరుగుపడుతుంది. ఓకే, మరి దద్దోజనం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మీరేం చేస్తా అన్నారు? మేము బేసన్ హల్వా. బేసన్ హల్వా. ఓకే, మరి బేసన్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసన్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 4, కిస్మిస్ కొద్దిగా, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి బేసన్ హల్వా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శైలజ గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఫస్ట్ మనం నెయ్యి వేసి కాజు ఫ్రై చేసుకోవాలా? అవునండి.
ఉట్టి బేసన్ హల్వా అంటే ఓన్లీ శనగపిండితో బానే ఉంటుందా టేస్ట్? చాలా బాగుంటుందండి. కాకపోతే మరి ఇది చల్లారిపోతే గట్టి పడిపోతుంది కదా? అవునండి, చల్లారినాక కొద్దిగా గట్టిగా అవుద్ది. ఫస్ట్ లూజ్ ఉంటుంది, తర్వాత గట్టిగా అవుద్ది. కృష్ణాష్టమికి స్పెషల్ స్వీట్ అండి. కృష్ణాష్టమికి మీరు స్పెషల్ గా చేస్తారా? ఓకే, అవునండి. ఓకే, తీసేద్దామా? కిస్మిస్, కిస్మిస్, శనగపిండి కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. నేతిలోనే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొద్దిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి తీసేయాలి అది కూడా? అవునండి, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఓకే ఓకే. తర్వాత పాలు పోసి మరిగించాలండి. కొద్దిగా వేడి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలా? లేదండి, ఇప్పుడు పచ్చి పాలే. ఓకే. కొద్దిగా మరిగాక ఈ శనగపిండి అందులో వేసి కలపాలి. ఓకే ఓకే. తర్వాత ఫైనల్ గా పంచదార యాడ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ప్రతి కృష్ణాష్టమికి ఈ స్వీట్ చేస్తారా? అవునండి, మా ఇంట్లో చేస్తాం కంపల్సరీ. ఓ, ఈ స్వీట్ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. మా పిల్లలకి, మా వారికి, మా మామయ్యకి, మా అత్తమ్మకి, అందరికి. జాయింట్ ఫ్యామిలీ మీది? అవునండి. నైస్ నైస్. ఇంకా మరగల ఇంత చాలా? చాలండి. ఓకే. ఉండలు కట్టకుండా కలపాలండి. మీ పిల్లలు పెద్దవాళ్ళ చిన్న పిల్లల? మా పాప 6 years అండి, 2nd class చదువుతుంది. ఓకే. మా బాబు LKG. మరి చిన్నప్పుడు వీళ్ళకి ఆ కృష్ణుడి గెటప్ వేసారా? వేసామండి. మా పాపకి వేసాం, మా బాబుకి వేసాం, ఇద్దరికి. అవును. వెరీ గుడ్. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? శ్రీ ప్రణతి, అద్రిత్, సాయిమణి అద్రిత్. మా బాబు సాయిమణి అద్రిత్. అవునండి. మేము మీ షో ప్రతిరోజు చూస్తుంటామండి. అవునా? మీ సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్ని చూస్తుంటాం. ఓకే. అది సీరియల్స్ అనగా నేనేం యాక్ట్ చేయలేదు, ఈవిడ ఎక్కడి నుంచి చూసారా అనుకున్నా. మా ఈటీవీలో వచ్చే సీరియల్స్ అని ఆవిడ అర్థం అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమేద్దాం? ఇప్పుడు షుగర్ వేయాలండి. మీరు వండేదానికంటే మా టేబుల్ తినిపిస్తున్నారు తెలుసా ఈరోజు. పాపం కొద్దిగా ఫస్ట్ టైం కదండి, కంగారు పడుతున్నారా? అవునండి. వంటలు వచ్చు కదా మీకు బాగా? బాగా వచ్చు. మీ అత్తయ్య చేస్తారా లేకపోతే ఇంట్లో? ఇద్దరం చేస్తాం. ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది బిజినెస్ అండి. ఏం పేరు మీ వారి పేరు? సురేందర్. సురేందర్. దీంట్లో పంచదార ఏమైనా ఎక్కువైందని మీకు ఏమైనా అనిపిస్తుందా? లేదండి, సరిపడా. ఏమైనా అనిపిస్తుందా? కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా. అంటే అది మళ్ళీ గట్టి పడుతుందండి. పడుతుందా? పడుతుంది. ఓకే. మీ పిన్ని బాగా వంటలు చేస్తారా? చేస్తుందండి వంటలు. అందరిలోకి ఎవరు బాగా చేస్తారు వాళ్ళ నలుగురిలో? ఇంకో పిన్ని ఉంది, పెద్ద పిన్ని. ఆవిడ ఇంకా బాగా చేస్తారా? బాగా చేస్తుంది. అందరు బాగా చేస్తున్నారా చెప్తున్నా, అమ్మ బాగా చేస్తుందని చెప్పట్లేదు. ఇప్పుడు నీకు తర్వాత మీ మమ్మీ షో చూసినాక నీకుంది. మా మమ్మీ బాగా చేస్తుంది. వెరైటీస్ లో ఉంటే మా పిన్ని నేను చెప్పాక కాదు, ఇంకా అయిపోయింది, క్యాన్సిల్. లేదు మమ్మీ కూడా బాగా చేస్తుందండి. సో మీ వేరే పిన్ని బాగా వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తుంటారనమాట. డౌట్లు ఏమైనా వస్తే వీళ్ళందరికీ ఫోన్ చేయొచ్చు కదా? ఎక్కువ అంటే మా మల్కాజ్గిరిలో ఉంటుంది, తనకే చేస్తామండి కాల్. ఓకే. ఎంతవరకు వచ్చింది శైలజ గారు మీ హల్వా? దగ్గర పడుతోందండి. దగ్గర పడుతూ ఉందా? సో శైలజ గారు అయిందా? అయిందండి. ఓకే. ఇలాంటి స్వీట్లు అవి బాగా నేతులు అవి వేసుకొని అందరికి పెట్టడం కాదు, మీరు కూడా కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి అప్పుడప్పుడు. మీకు కొంచెం బలం కావాలి. చూసారా తిప్పాలంటే ఎంత కష్టపడుతున్నారో మీరు? లేదండి. లేదా? సో రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేద్దామా? అవునండి. సో ముందు మనం వేయించుకున్న జీడిపప్పు డెకరేషన్. సో రెడీ, రెసిపీ రెడీ అండి. ఓకే, నైస్. ఓకే, మరి బేసన్ హల్వా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
బేసిన్ హల్వా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన శనగపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార వేసి కరగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిన్ హల్వా రెడీ. ఓకే, మరి బేసిన్ హల్వా కూడా వేడివేడిగా రెడీగా ఉంది. రాజు గారు చక్కగా 2 హాట్స్ తినేసాం కదా, ఇప్పుడు స్వీట్. బాగుంది. నేతిలో ముందు కొంచెం వేయించారు కదండి, కమ్మటి టేస్ట్ అని తెలుస్తుంది. బాగుంది, టేస్టీగా వేడివేడిగా తింటే చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే 2 కొద్దిగా సింపుల్ వెరైటీసే. అవునండి. బట్ ఇలా పండగలప్పుడు కొంచెం ఇలా ఫాస్ట్ గా అయిపోయి మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది. అవును, టేస్టీగా ఉంటాయి, తొందరగా అయిపోతాయి. యా. సో ఎలా ఉన్నాయి మరి వాళ్ళ 2 వెరైటీస్? 2 కూడా బాగున్నాయి. అంటే దద్దోజనం కూడా సేమియాతో బాగుంది. టేస్ట్ అవన్నీ బాగా బ్యాలెన్స్ చేశారు. ఇది కూడా బాగుంది. బట్ దీంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ, పంచదార కాస్త ఎక్కువైంది. ఓకే, బేసన్ కాబట్టి కొంచెం తగ్గితే బాగుంటుంది. సో అయితే ఇవాళ విన్నర్ సౌమ్య అన్నమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సౌమ్య, కంగ్రాచులేషన్స్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. యూ వెల్కమ్. శైలజ గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇంటి పని వంట పని చేసి అలసిపోవడమే కాకుండా చేతులు పాడైపోతున్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే నీళ్ళలో ఎక్కువసేపు నానడం వల్ల చేతులు కాస్త రఫ్ అయిపోయినట్లు అయిపోవడము, లేదా నెయిల్స్ అంతా కూడా విరిగిపోవడము, పాడవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. చేతులు బాగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత కొబ్బరి నూనె కానీ పెట్రోలియం జెల్లీ కానీ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు కాస్త రిలాక్స్ అయ్యారనుకోండి, చేతులు బాగా మృదువుగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు ఆర్టిస్ట్ వర్షిని ఒక టేస్టీ వెరైటీ చేయడానికి రెడీగా ఉన్నారు కృష్ణాష్టమి స్పెషల్ గా. మరి అదేంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ వర్షిణిని. అదేనండి, శిఖరంలో గౌతమిని. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు మన అభిరుచిలో జొన్న పేలాల లడ్డు ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేసుకుందామా? జొన్న పేలాల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పేలాలు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. 1 కప్ బెల్లం ఇందులో వేసి ఇదే కప్కి కొంచెం వెల్తిగా వాటర్ వేసుకోవాలి. ఇది తిప్పుతూ ఉండాలి పాకం అయ్యేదాకా. సో కృష్ణాష్టమి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకునేదాన్ని అనమాట. అందరూ ఇంట్లో పూజలు చేసుకొని స్వీట్స్ తినడం ఉండేది. కానీ నేను క్లాసికల్ డాన్స్ అని కాబట్టి కృష్ణాష్టమి అంటే కంపల్సరీ టెంపుల్లో కానీ ఇంకేదన్నా ప్రోగ్రాంలో కానీ కంపల్సరీ డాన్స్ ప్రోగ్రామ్ ఉండేది. సో చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నన్ను మా డాన్స్ క్లాస్లో కృష్ణుడు గెటప్ వేసేవాళ్ళు. ఏ కృష్ణుడు ఐటమ్ ఉన్నా కూడా కృష్ణ తరంగం అని చెప్పి రాస్లీల, సో అన్నిట్లో కృష్ణుడు గెటప్ ఉండేది. సో చిన్నప్పుడు కృష్ణుడు గెటప్ వేసుకొని కృష్ణాష్టమి రోజు పెద్ద పెద్ద కృష్ణుడి గుడిలో ప్రోగ్రామ్స్ చేయడం, సో నాకు అదంతా చాలా హ్యాపీగా అనిపించేది. సో చిన్నప్పుడు కృష్ణాష్టమి అలా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. పెద్దయ్యాక నేను ఎక్కువ రాధా, యశోద ఇలాంటి గెటప్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను అనమాట. సో చాలామంది అనుకుంటారు, ఐ మీన్ ఆడియన్స్కి నార్మల్గా డౌట్ వస్తుంది, ఎలా స్టార్ట్ అయింది నా సీరియల్ కెరీర్, డాన్స్లో ఎక్కువ ఉండేదాన్ని కదా అని చెప్పి. సో నేను మీ అందరికి చెప్తాను, చిన్నప్పటి నుంచి బాగా డాన్స్లోనే బిజీ ఉండేది. డాన్స్ స్కూల్ ఇదే సరిపోయేది. చిన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు 2 చిల్డ్రన్ మూవీస్ చేశాను. దానికి అప్పుడు నంది అవార్డు వచ్చింది బెస్ట్ స్టైల్ యాక్ట్రెస్గా.
కానీ తర్వాత 2 మూవీస్ తర్వాత నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నా టీవీ సీరియల్ డెబ్యూ ఈటీవీలోనే అయింది. అది శిఖరం సీరియల్. మీ అందరూ బాగా చూస్తున్న సీరియల్. అందులో గౌతమిగా ఎంటర్ అయ్యాను. ఆ క్యారెక్టర్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైన రోల్ అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి తన లైఫ్లో ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అన్నీ చాలా యాక్టింగ్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అది. మీ అందరు చూసే ఉంటారు. ఫస్ట్ స్కూల్ పిల్లలాగా యూనిఫామ్లో ఎంటర్ అయ్యాను. తర్వాత మళ్ళీ లంగావన్నీల్లో టీనేజ్ గర్ల్ లాగా కనిపించాను మీ అందరికీ. తర్వాత నాగబాబు గారిని పెళ్లి చేసుకుంటాను, ఆయనకు వైఫ్గా చేశాను. మళ్ళీ పిల్లల్ని కంటాను, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాను. సో విడో అవుతాను. సో ఇన్ని వేరియేషన్స్ అన్నీ ఒకటే సీరియల్లో నాకు స్కోప్ ఉండింది. అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను. పాకం రెడీ అయిపోయింది. మనం కొంచెం యాలకుల పొడి వేసుకుందాము. దీన్ని బాగా కలుపుకొని, నేను వంటలు ఇంట్లో ఎక్కువ చేయను, కానీ అస్సలు చేయను అని లేదు, మామూలు డిషెస్ వచ్చు. మీ అందరి కోసం స్పెషల్గా కృష్ణాష్టమి కోసం నేను ఈ స్వీట్ నేర్చుకొని మరీ వచ్చాను మా మమ్మీ దగ్గర. సో ఇంతలోపు జొన్న పేలాలు మీ అందరికీ తెలిసే ఉంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మీకు తెలిసిన మీ ఊళ్ళల్లో తయారు చేస్తూ ఉంటే అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇవి ప్లస్ ఒక 1/2 స్పూన్ నెయ్యి 2 ఈ పాకంలో వేసేయాలి. అన్నీ మిక్స్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా స్టిర్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవ్వాలి. చల్లారేదాకా వెయిట్ చేసి ఉండలు చేసుకొని స్వీట్ రెడీ. సో చల్లారిపోయిందండి. ఇప్పుడు ఉండలు చేసుకోవాలి. ఎక్కువసేపు అలానే ఉంచితే కనుక మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఉండలు చేసుకోవడం రాదు. సో మా ఇంట్లో అయితే కృష్ణాష్టమికి మా మమ్మీ చాలా వంటలు చేస్తారు, మా మమ్మీ మా అమ్మమ్మ కలిసి. నేనైతే స్వీట్స్ తక్కువ తింటాను, కానీ మా డాడీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా రకాల స్వీట్స్, పిండి వంటలు ఇవన్నీ చేస్తారు. మా ఇంట్లో ఇంత పెద్ద కృష్ణుడు బొమ్మ ఉంటుందన్నమాట. నాకు డాన్స్ ప్రోగ్రామ్కి గుడిలోంచి తీసిచ్చిన బొమ్మ. సో ఆ బొమ్మకి మొత్తం డెకరేషన్ నేనే చేస్తాను. డెకరేషన్ చేసి పూజ చేసి పిండి వంటలన్నీ తింటాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీకు కావాల్సిన సైజెస్లో ఇలా ఉండలు తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెసో. నేనైతే స్వీట్స్ చేయడం చాలా కష్టమేమో అని ఎప్పుడు స్వీట్స్ చేయడం నేర్చుకోలేదు, కానీ ఇప్పుడు మీ అందరి కోసం మీ అందరికీ చూపించడానికి నేను ఈ స్వీట్ నేర్చుకొని వచ్చి తెలుసుకున్నాను ఎంత ఈజీ స్వీట్ చేయడం అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది ప్రాసెస్ అంతా. సో ఫాస్ట్గా డెలీషియస్గా హెల్తీగా జొన్న పిల్లల లడ్డు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న పేలాల లడ్డు తయారు చేసే విధానం. ఒక పాన్ లో బెల్లం, తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి వేసి జొన్న పేలాలు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, జొన్న పేలాల లడ్డు రెడీ. తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయండి. క్రిస్పీగా, స్వీట్గా, చాలా 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 యమ్మీగా ఉన్నాయి. నేను చేశానని కాదు, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీరు కూడా నాలాగే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. చాలా బాగున్నాయి. జొన్నలు హెల్త్కి చాలా చాలా మంచివి. సో స్వీట్గా హెల్తీగా మనం తినాలనుకుంటే ఈ లడ్డు చేసుకొని తినండి. చూసారు కదండి ఫాస్ట్గా యమ్మీ స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో. జొన్న పిల్లల లడ్డు మీ అందరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. వచ్చే వారం మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వస్తాను. నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా వర్షిణి చేసిన టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా రాజుగారు చేసే కార్వింగ్ చూసి నేర్చేసుకుందాం. రాజుగారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? ఈరోజు వాటర్ మెలన్తో చేస్తున్నానండి. స్కిన్ మీద ఈరోజు? అవునండి. సో ఫస్ట్ పైన ఒక చిన్న స్వాన్ వేస్తున్నాను. సో దాని కింద నెమలిపించాం. స్వాన్ కింద నెమలిపించమా? ఎందుకు అలా అనిపించింది మీకు? నెమలి దాక్కుందా? ఎస్. అవును, నెమలేసుకోవచ్చుగా అప్పుడు మనం కాదా?
ఓకే నెమలి వేసేద్దాం. అంటే నెమలి పింఛం వేస్తున్నా సరే వేయండి. స్వాన్ నెమలి పింఛం. సారీ రాజు గారు, మీరు కృష్ణాష్టమి థీమ్ లో వెళ్ళారు, నేనేమో ఏదో అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. వేయండి వేయండి వేయండి. సో ముందుగా స్వాన్ వేస్తానండి. ఓకే. ఓకే సో ముందు ఇది ఓపెన్ చేసిన తర్వాత నెమలి పింఛం వేసేసుకుందాం. ఓకే. సో డెకరేషన్ పర్పస్ కాబట్టి మనకి వచ్చిన డిజైన్స్, నచ్చిన డిజైన్స్ అలా అకేషన్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అండ్ కృష్ణాష్టమి అంటే మనం కృష్ణుని వేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం రాజుగారు అయితే వేసేస్తారు బాగానే. మనం నేర్చుకోవాలంటే కాస్త కష్టం కాబట్టి ఈజీగా ఇలా స్వాన్స్, నెమలి పించాలి ఇట్లాంటివి వేసుకుంటే కూడా మనకి ఆ కృష్ణాష్టమి ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. స్వాన్ అయిపోయిందా? అయిపోయింది. ఒక్క కన్ను వేస్తున్నారు అనమాట మీరు? అవునండి. సో స్కిన్ మీద కొంచెం మనకి ఈజీగా వస్తుంది. సో వాటర్ మెలన్ అయితే ఇక చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో కొంచెం డీప్గా తీస్తున్నానండి. సో దీనికి మనకి గ్రోర్ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. నైఫ్తో అయితే కొంచెం అన్ఈవెన్గా అట్లా వెళ్ళిపోతాయి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కలా వస్తుంది. సో ఇక్కడ స్వాన్ కూడా కొంచెం ఫినిషింగ్ ఇచ్చేద్దామండి. ఓకే. సో ఇక్కడ స్కిన్ దాకా కొంచెం రఫ్ లైన్స్. కొంచెం బిగ్ దగ్గర వేరియేషన్ చూద్దాం. ఓకే. అలాగే ఐ, బాగా కనిపిస్తుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే, బాగుంది, నైస్. చూసారు కదండి, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నిమ్మకాయ పిండుకుని ఏవైనా కూరలు, పులిహోర లాంటివి తయారు చేసుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కలను అలా పడేయకుండా వాటిని కాస్త ఎండబెట్టి పొడి చేసుకుని దానిలో కాస్త సాల్ట్ కలుపుకుని పళ్ళు తోముకున్నట్లయితే పళ్ళు బాగా దృఢంగా ఉంటాయి.
ఓకే అండి, మరి కృష్ణాష్టమి స్పెషల్ వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. జన్మాష్టమి శుభాకాంక్షలు. కాజు పాలక్ పులిహోర, ఇందులో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అంటే క్యాష్యూ నట్స్, పాలకూర, రెగ్యులర్గా మనం చేసుకునే రైస్, నిమ్మరసం, పోపు దినుసులు, తర్వాత ఇంగువ, ఇవన్నీ కూడా చాలా మంచివండి. అండ్ కాజు కూడా ఇలా మనం విడిగా రైస్లో వేసుకునేటప్పుడు మనకు ఇబ్బంది ఏం లేదండి. పేస్ట్ లాగా చేసేసుకుని లేకపోతే స్వీట్స్లో వాడుకుంటేనే మనకు ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అనేది మనకు అస్సలు ఐడియా ఉండదు. సో చాలా బాగుందండి ఈ రెసిపీ. అండ్ పులిహోరని మరింత పోషక విలువలు ఎక్కువగా చేసినట్టే. ఎక్కడైతే మనం నిమ్మరసం కానీ ఎక్కువ వాడుతూ ఉంటామో అక్కడ పోషక విలువలు మరింత ఎక్కువగా ఉన్నట్టు. ఎందుకంటే రోజు చెంచా నిమ్మరసం తీసుకుంటే మన లివర్ శుభ్రంగా పనిచేస్తుంది. సో పండగ పూట మంచి రెసిపీ చూసామండి, తప్పనిసరిగా నోట్ చేసుకొని ట్రై చేయండి. సేమియా దద్దోజనం కూడా సేమ్ థింగ్. సేమియా, పెరుగు, తర్వాత మనకు ఇందులో ముఖ్యంగా మిరియాలు అండ్ పోపు దినుసులు. సో మనం మామూలుగా చేసుకునే దద్దోజనం కంటే కూడా వెరైటీగా, పోషక విలువలు కూడా పెద్దగా మనకేమీ అందులో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉండదండి. సో 100% మనం ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే సేమియాలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మామూలుగా మనకు రైస్లో కూడా అన్నే క్యాలరీస్ ఉంటాయి. సో పెరుగు ప్లస్ సేమియా తోటి ఒక బ్యాలెన్స్డ్ డిష్ అనేది క్రియేట్ అవుతుంది. సో బాగుందండి. క్యాలరీస్ కూడా రెండిట్లో లిమిటెడ్గానే ఉంటాయి. సో ఇస్ నో ప్రాబ్లం. పండగ సందర్భంగా 2 రకాల స్వీట్స్ కూడా చూస్తున్నాం. బేసన్ హల్వా ఒకటి, జొన్న ఫేలాల లడ్డు. సో ఇందులో మనకు పోషక విలువల పరంగా చూసుకుంటే జొన్న ఫేలాల లడ్డు ఎక్స్ట్రీమ్లీ సుపీరియర్ అండి. మనకు జొన్న ఫేలాలు ప్లస్ బెల్లము. సో ఎంటైర్ ఫ్యామిలీకి సూటబుల్గా ఒక స్వీట్ ఉందంటే మనం జొన్న ఫేలాల లడ్డుని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకి మంచి అలవాట్లు ప్లస్ పెద్దవాళ్ళకి ఫైబర్ ఎక్కువ చేరే విధంగా ఉందండి. బేసన్ హల్వా ఏంటంటే, బేసన్ హల్వా అంతా కూడా అంటే శనగపిండి, పాలు, తర్వాత నెయ్యి, ఇక్కడ వరకు ప్రతి ఒక్కటి కూడా పోషక విలువలు ఉన్నాయి. షుగర్ ఒకటే మనకి కొంచెం అడిషనల్గా హై క్యాలరీస్ క్రియేట్ చేస్తుంది. సో ఫెస్టివల్ టైమ్స్ ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే, ఫెస్టివల్ టైమ్స్ అప్పుడు నో రెస్ట్రిక్షన్ అండి. మామూలుగా మనం రోజువారీగా కరెక్ట్గా తిన్నప్పుడు ఫెస్టివల్ టైమ్స్లో ఇలాంటి స్వీట్స్ ఒకటి అలా తీసుకోవచ్చు. సో ఫెస్టివల్ టైమ్స్లో మనం ఖచ్చితంగా ఈ బేసన్ హల్వా లాంటివి ట్రై చేయొచ్చండి. రెగ్యులర్గా మనం తీసుకునే స్వీట్స్ జొన్న ఫేలాల లడ్డు లాంటివి ఉండాలి. ఇప్పుడు కృష్ణుడికి కూడా జన్మాష్టమిలో మనం చేసే స్వీట్స్ అంతా కూడా బేసికల్గా పాలు, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ఉంటాయి. సో నెయ్యి ఎంత మంచిదంటే చిన్నపిల్లలకి మనం కనుక నెయ్యి రెగ్యులర్గా వాళ్ళ డైట్లో చేరిస్తే డెఫినెట్గా వాళ్ళ థింకింగ్ పవర్ అనేది చాలా పెరుగుతుందండి. ఒక చిన్న విషయం ఏంటంటే, మనము అంటే ఫిజికల్గా గ్రో అవ్వడం మన కంటికి కనిపిస్తూనే ఉంటుంది, బట్ బ్రెయిన్ కూడా ఎదుగుతూ ఉంటుందండి 5 years దాకా. సో 0 to 5 years పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ మెంటల్ కెపాసిటీని మనం పెంచవచ్చు. ఎలా పెంచాలి? ఈ బాదాం కానీ లేకపోతే నెయ్యి ఇలాంటివి మనం డైట్లో ఎక్కువ వాడుకుంటే డెఫినెట్గా మనకు అది యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఫెస్టివల్కి కూడా సింబలిజం ఉంటుందండి. ఆ సింబలిజంలో మన డయట్కి కావాల్సినది కూడా మనకు చక్కగా సూచించి క్రియేట్ చేశారు. సో పండగ పూట మనం ఇటువంటివి ఫాలో అవుతూ ఆ సింబల్స్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటే చాలండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత చిన్నప్పటి నుంచి మనం వింటూనే వస్తున్నాం కదండి. అయితే గారెలు బాగా కరకరలాడుతూ రావాలి అంటే ఈ మినప్పప్పులో కాస్త ముడి పెసలు కూడా కలుపుకొని గారెల పిండి తయారు చేసుకుని గారెలు చేసుకున్నట్లయితే బాగా కరకరలాడుతూ టేస్టీగా గారెలు తయారు చేసుకోవచ్చు. రాజ్ గారు, ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చేసిన పులిహోర అయితే మంచి టేస్టీగా ఉంది అండ్ హెల్దీ వెరైటీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా సాయంత్రం పూజకు అన్ని కూడా మనము చేసి హ్యాపీగా నైవేద్యం పెట్టుకోవచ్చు. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.